హాయ్ అండి. నా షార్ట్స్‌ని ఎంత బాగానో ఆదరించారు. ఇవాళ నేను అలా బయటికెళ్తున్నాను. మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. అయితే మేము ఆంధ్రా నుంచి వచ్చాం గదా! అక్కడ బజ్జీల బండ్లు అవన్నీ చాలా బావుంటాయన్నమాట. హైదరాబాద్‌లో అసలు నాకు చాన్నాళ్ళు మాకక్కడ ఎక్కడ కనిపించలేదు. అయితే మాకు తర్వాత ఒక చోట కనిపించింది. ఇవాళ ప్లేస్‌కి తీసుకెళ్తాను. అక్కడ స్పైసీగా చాలా బావుంటది. చూపిస్తాను నడవండి. అలాగే వెళ్తూ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి మధ్యలో కుట్టించడానికి ఇచ్చేసి వెళ్దాం. బజ్జీల బండి దగ్గరికొచ్చాము. చూద్దాం. ఇప్పుడు అక్కడికెళ్ళి తీసుకుందాము. అయితే నేను పెద్ద ఎక్కువ కాదు. మధ్యాహ్నం లంచ్ చాలా హెవీగా తిన్నాను. సో, అందుకని ఒక్కటి టమాటా బజ్జీ చూపిస్తాను మీకు. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ మేము ఆ బజ్జీల ఆయన్ని అడిగామండి. అక్కడేంటంటే 2 వెరైటీస్‌గా ఇస్తారు. టమాటా బజ్జీలు మనకి ఒకటి మిక్స్చర్ లాగా ఇస్తారు. ఒకటేమో బజ్జీలా చేసి టమాటోని 2 అది టమాటో బజ్జీని 2 ముక్కల కింద కోస్తారనమాట. దానిలో స్టఫ్ చేసి ఇస్తారు. అయితే మేమది అడిగాము. కానీ ఆల్రెడీ అక్కడ కొంచెం మందున్నారు. అందులో వాళ్ళేంటంటే టమాటా మిక్స్చర్ లాగా అడిగారు. అది ఆయన చేస్తున్నారనమాట. వాళ్ళు మనకన్నా ముందొచ్చారు కదా! వాళ్ళకి చేస్తున్నారు. సరే చేస్తుంటే ఈ బజ్జీ దాన్ని బజ్జీ మిక్స్చర్ అంటారు. ఎక్కువ మన గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తది. అక్కడ ఎక్కువగా బజ్జీ బడులవి ఉంటాయి. మిరపకాయ బజ్జీ అది కట్ చేసి, దాంతో మిక్స్చర్ చేసి ఇస్తారనమాట. ఆయన అది చేస్తున్నారు. అది చేస్తుంటే సరేలే అని చెప్పి అది కూడా వీడియో తీసాం. మనం అడిగిందేంటంటే టమాటో స్టఫ్డ్ బజ్జీ అనమాట. దాన్ని బజ్జీని 2 ముక్కల కింద కోసి, లోపలున్న టమాటో అంతా బయటికి తీసేసి దాన్ని ముక్కలు కోసి మిక్స్చర్ కింద చేస్తారు. దాన్ని టమాటోలో స్టఫ్ చేసిస్తారు. అది కూడా చాలా బావుంటుంది. ఇది కూడా చాలా బావుంటుంది. సరే ఇది చేస్తున్నారు కదా! అని చెప్పి అలా వీడియో తీసాం. ఊరికే అలా నుంచున్నాం కదా! అని చెప్పి. మళ్ళీ అక్కడ నేను వాయిస్ ఇద్దామన్నా కూడా అదంతా మెయిన్ రోడ్. చాలా వెహికల్స్ అవి ఎళ్తున్నాయి. ఆ హార్న్స్ అవి అన్నీ చాలా నాయిసీగా ఉంది. సరే అని చెప్పి ఈవేళ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడు దాన్ని వీడియో పెట్టాం మేము. ఆ బజ్జీ ఆయన చూడండి అలా తిప్పుతూనే ఉంటారు. తిప్పి బాగా మిక్సీ చేసి ఆయనకి అస్సల ఖాళీ ఉండదండి. ఎప్పుడు కూడా ఎక్కువ మంది జనాలొస్తూనే ఉంటారు. కొనుక్కుంటూనే ఉంటారు. అది ఎప్పుడన్నా మూసుందా అంటే ఎంతమంది వచ్చి వెనక్కెళ్ళిపోతారు. అలా మేము కూడా చాలా సార్లు వెళ్లి, అయ్యో! ఇవాళ బజ్జీల షాప్ కట్టేసుందే అని చెప్పి వెనక్కొచ్చేవాళ్ళం. అంత బాగా కొనుక్కొని తింటారనమాట. అవి పెద్దగా ఎక్స్‌పెన్సివ్ కూడా కాదు. ఒక ప్లేట్ బజ్జీ రూ. 40 తీసుకున్నారాయన. ఏ బజ్జీ అయినా రూ. 40. అగో చూడండి ఆయన చేసిన మిక్స్చర్‌ని అలా పెట్టి మనకి ప్యాక్ చేసిస్తారు. ఇది బజ్జీ మిక్స్చర్ అన్నమాట. ఏదైనా సరే రూ. 40. ఈయన దగ్గర ఎగ్ బజ్జీ కూడా ఉంటది. వంకాయ బజ్జీ ఉంటది. ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇది మనకి చేస్తున్న బజ్జీ అండి. ఇప్పుడు వీడియోలో చూసారా? అందులో టమాటాని తీస్తారు కదా ఆయన. ఈ శనగపిండి కప్పుల్లా ఉన్నాయి కదా! వీటిలో పక్కన పెట్టుకుంటారనమాట. సో, ఈ టమాటో అన్ని ముక్కలు చేసి దానిలో మొత్తం ఈ మొరి మిక్స్చరు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తారు. ఇందాక చేసినట్టే బజ్జీ మసాలా లాగా. దాన్ని బాగా చేసేసి ఈ మనకి కప్స్‌లా ఉన్నాయి కదా! ఆ పక్కన మీకు కనిపిస్తున్నాయి మీరు చూస్తుంటే గనక. ఆ కప్స్‌లో స్టఫ్ చేసి మనకి ఇవి ఇస్తారనమాట. ఒక ప్లేట్‌కి 2 వస్తాయి. అంటే ఒక బజ్జీని కట్ చేస్తే 2 పీసెస్ వస్తాయి కదా! 2 హాఫ్స్. ఆ 2 హాఫ్స్ కూడా ఒక ప్లేట్. ఒక ప్లేట్ రూ. 40. చాలా రీజనబుల్ కాస్ట్. ఇంచుమించు మేము కాకినాడలో కొనుక్కునేటప్పుడు కూడా అంతే కాస్ట్ ఉండేది. సో, ఇంచుమించు అదే రేట్‌కి మనకిక్కడ కూడా టేస్ట్ కూడా అలానే ఉంటదండి. చాలా బావుంటది. అగో కార్న్ ఫ్లేక్స్ ఏస్తారు ఈ బజ్జీలో. ఇంకా మొరి మిక్స్చర్ ఏస్తారు. మరమరాలు వేసి మొత్తం మసాలా అన్నీ ఏసి బాగా కలిపి నిమ్మకాయ రసం అది ఏసి చేస్తారనమాట. మనకక్కడే టేస్ట్ చూడ్డానికి కూడా కొంచెం ఇస్తుంటారు ఒక్కొక్కసారి. అంటే మనం స్పైసీగా అడిగామనుకోండి. సో, ఆ స్పైసీనెస్ చెక్ చేసుకోమని మనకిస్తారనమాట. ఆ లెమన్ వాటర్ కూడా చూసారా ఒక బాటిల్ మొత్తం ఫిల్ చేసుకుంటారు. అలా అందులో కొంచెం లెమన్, కొంచెం వాటరేసి అలా బాటిల్స్‌లో ఉంచుకుంటారనమాట. సో, దాన్ని బాగా మిక్స్ చేసి మనకి ఆ కప్స్‌లో పెడతారు చూడండి ఇప్పుడు. అది ఆయన ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్టొస్తది. ఎందుకంటే అది బాగా మిక్స్చర్ బాగా కలవాలి అందులో. ఆయన కూడా చాలా హైజీన్‌గానే ఉంటారండి. మనం ఎప్పుడైనా ఎళ్లి తిన్నా కూడా చాలా నీట్‌గా ఉంటారు. చేస్తారు కూడా. అదిగో చూడండి. మనకలా కప్స్‌లాగా పెట్టిస్తారనమాట. సో, మనం తెచ్చుకున్నా కూడా అలానే ఉంటాయి. దాని మీద మళ్ళీ కొంచెం ఆనియన్, కొత్తిమీర, బఠానీలు అన్నీ వేసి ఇస్తారనమాట మనకి. దీన్ని టమాటా బజ్జీ. టమాటా బజ్జీలో కూడా మనకి చెప్పాను కదా! ఇందాకనే 2 వెరైటీస్. ఒకటి మిక్స్చర్ లాగా, ఒకటి ఇలా బజ్జీ లాగా.
అంతే. మా బజ్జీలు అదిగో ప్యాకింగ్ అయిపోతున్నాయి. బయటికెళ్ళాం కదండీ! ఇగో ఇవి పట్టుకొచ్చాం. ఏం తెచ్చాను అంటే బజ్జీలు ఆర్డర్ పెట్టాం కదా అక్కడ, ఒక బజ్జీ. ఇదేమో బ్రెడ్. బ్రెడ్ మా స్వాతికి రేపు బ్రెడ్ ఆమ్లెట్. స్వాతికి నాకు. ఇదేమో లావా కేక్. పిల్లలు అడిగారని పట్టుకొచ్చాను. సరేనా చూద్దాం. అక్కడ బజ్జీలు చాలా ఫేమస్. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఓపెన్ చేస్తాను. ఇవి మనం తిని టేస్ట్ అప్పుడాలు ఏమి ఉండవు. చాలా బాగుంటాయి. జస్ట్ మీకు చూపిద్దామని మేడం తీసుకెళ్ళారు అంతే. యాక్చువల్లీ ఇవాళ చాలా హెవీగా ఉంది కానీ సరదాగా చూపిద్దామని తీసుకెళ్ళాను అనమాట. ఇది లావా కేక్ అంట. ఇదేమో 50 రూపీస్. మొన్న 4 రోజుల క్రితం అమ్మాయి అడిగితే 40 అంట, ఇవిడేమో 50 రూపీస్. అదేంటండి అంటే రేటు పెరిగిపోయిందంట. సరే, ఇంతవరకు మీకు నచ్చుంటే కనుక నా ఛానల్కి హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సరేనండి, బాయ్. మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం.